హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి మనకైతే మ్యాట్రిక్స్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. సో మనకైతే బాగా మాట్లాడేవారు కావాలన్నమాట. వీళ్ళకి పరీక్ష లేకుండా డైరెక్ట్గా అయితే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. నెలకు జీతం 30,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. 3 రోజుల్లో జాబ్ లో ఉంటారనమాట. అలాగే చక్కగా ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశం ఈ యొక్క కంపెనీ వారు కల్పించడం జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అలాగే మన ఛానల్కి కొత్తగా వస్తూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గైస్, మనకైతే మ్యాట్రిక్స్ కంపెనీ అనేది క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట ఇక్కడ. అలాగే కస్టమర్ సర్వీస్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మ్యాట్రిక్స్ రిక్రూట్మెంట్స్ పూణే అనేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ పూణే నుంచి రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ముంబై సుబర్బాన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కోల్కతాలో కూడా ఉంటుందన్నమాట. ఇదైతే ఫుల్ టైమ్ రిమోట్గా మనకి వర్క్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో జూనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ అంటే నో ఎక్స్పీరియన్స్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకి 30K నుంచి 35K వరకు కూడా పర్ మంత్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఇది పోస్ట్ అయ్యి May 12, 2024లో పోస్ట్ ఇవ్వడం జరిగింది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే మనకి అబౌట్ ద జాబ్ అనేసి రోల్ ఇవ్వడం జరిగింది. సో ఆ జాబ్ గురించి ఇక్కడైతే ఫుల్ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో మనమైతే ఇక్కడ డీటెయిల్స్ అన్ని తెలుసుకొని ఎలా అప్లై చేయాలో వీడియో ఎండింగ్లో తెలుసుకుందాం. 2 విధాలుగా అప్లై చేయొచ్చండి ఈ యొక్క జాబ్కి. సో మీరు డైరెక్ట్గా లింక్డ్ఇన్ ద్వారా కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. లింక్డ్ఇన్ ద్వారా కూడా ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు చెప్పడం జరుగుతుంది. లింక్డ్ఇన్ ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. ఇప్పుడు మనం అబౌట్ ద జాబ్ అంటే జాబ్ యొక్క డీటెయిల్స్ పూర్తిగా తెలుసుకుందాం. ఇక్కడైతే స్కిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. కమ్యూనికేషన్, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అంటే కస్టమర్స్కి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని సాల్వ్ చేసే విధంగా ఉండాలన్నమాట. కమ్యూనికేషన్ అంటే మీకు ఇంగ్లీష్లో మంచి కమ్యూనికేషన్ ఉంటే సో మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంపతి అనేది ఉండాలి. సో పేషెన్స్ అనేది ఉండాలి. అలాగే అడాప్టబిలిటీ అనేది కూడా మీకు ఉండాలన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ అనేవి కూడా ఉండాలి. టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలి. మీకు వినడం అనేది రావాలి, అలాగే అడాప్టబిలిటీ రావాలి, అలాగే పేషెన్స్ అనేది ఎక్కువ ఓపిక అనేది ఉండాలన్నమాట. ఎంపతి కూడా మీరు క్రియేట్ చేసే విధంగా ఉండాలి. అలాగే టైం మేనేజ్మెంట్ కూడా మీరు ఎప్పటికప్పుడు డే టు డే షెడ్యూల్ పెట్టుకొని మీరే టైం మేనేజ్మెంట్ పెట్టుకొని కరెక్ట్గా వర్క్ చేసే విధంగా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అనేది కూడా ఉండాలన్నమాట. ఇది మొత్తం స్కిల్స్ అనమాట మీకు. నెక్స్ట్ వన్ చూసుకుంటే జాబ్ లొకేషన్ వచ్చేసరికి పూణేలో ఉంటుంది. ఓకేనా. హైరింగ్ జోన్ వచ్చేసరికి పూణే, ముంబై, తానే అనేసి ఇవ్వడం జరిగింది. రోల్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్గా మీరైతే వర్క్ చేస్తారు. శాలరీ వచ్చేసరికి మీకు 35,000 నుంచి 3,50,000 నుంచి 4,20,900 వరకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ప్రయాణం అన్నమాట. బేసిస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా యాడ్ అయి ఉంటుంది అనమాట. మనకైతే షిఫ్ట్ వచ్చేసరికి 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ అనేవి ఉంటాయి. సో మీరు డైరెక్ట్గా ఏబిసి షిఫ్ట్ అనేది మీరు చేయొచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. అడిషనల్ బెనిఫిట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. జటా మీల్ కార్డ్ అనేది ఉంటుంది అనమాట. సో అది కూడా మీకు పర్ మంత్ 1,100 అనేది కలుస్తుంది. అలాగే మీల్ కార్డు వచ్చేసరికి 13,200. ఇంటర్నెట్ బిల్ అనేది కూడా మీకు 1,100 అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రయాణం అనమాట. ఇది 13,200 అనేది ప్రయాణం అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు భోజనం అయ్యే ఖర్చు అనమాట. ఇంటర్నెట్ అలవెన్స్ కూడా ఇక్కడ మీకు 1,100 చొప్పున
ఇక్కడ మీల్ కార్డ్ అనేది 1100 చొప్పున పర్ యానంకి మంత్కి 1100 చొప్పున పర్ యానంకి 13,200 అయితే అవుతుందన్నమాట. ఇంటర్నెట్ అలవెన్స్ కూడా మంత్కి 1250 చొప్పున మీకు ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా పర్ యానంకి వచ్చేసరికి 15,000 అయితే అవుతుందన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే ఇది లభిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ వచ్చేసరికి అప్ టు 5 lakhs వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. నైట్ షిఫ్ట్స్ అలవెన్స్ కూడా ఒక నైట్ షిఫ్ట్స్ చేస్తే 150 రూపీస్ అనేవి కలుస్తాయి అన్నమాట మీకు శాలరీలో. ట్రావెల్ అండ్ అలవెన్స్ కూడా ఉంటాయి. సో ఈ ఆఫీస్ నుండి ఎవరైతే చేయాలనుకుంటున్నారో అటువంటి వారికి 4,000 అనేది ట్రావెల్ అలవెన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే అప్లికేబుల్ ఓన్లీ ఫర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ ఎంప్లాయీస్ ఇఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఓవర్ టైమ్ అలవెన్స్ కూడా యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ప్రకారం మీరు ఓవర్ టైం చేస్తే వాటి యొక్క అలవెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్. మినిమం 6 months ఎక్స్పీరియన్స్ మ్యాండటరీ ఇన్ ఎనీ ఫీల్డ్. సో ఏ ఫీల్డ్లో అయినా మీకు 6 months ఉంటే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి అర్హులని వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. సో ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ చూడొచ్చు. మీరు ఇంకా కిందకి స్క్రోల్ చేసి ఓకేనా అబౌట్ ద కంపెనీ అని ఇవ్వడం జరిగింది కదా. ఈ కంపెనీ ఎక్కడ ఉంటుంది, ఈ కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయ్యింది, ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఇదంతా కూడా మీరు తెలుసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు దీని యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే ఈ యొక్క పేజీ అనేది ఓపెన్ అవుతుంది. పేజీ ఓపెన్ అవగానే మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఎలా అప్లై చేయాలనేది. ఇక్కడ అప్లై నౌ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజీ అనేది వస్తుంది అనమాట. అప్లై నౌ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి కస్టమర్ సర్వీస్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాట్రిక్స్ రిక్రూట్మెంట్స్ పోనీ. సో ఇక్కడైతే మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. అది కూడా అప్లోడ్ ఆర్ డ్రాగ్ అండ్ డ్రాప్ యువర్ రెజ్యూమ్ హియర్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ రెజ్యూమ్ అనమాట. ఓన్లీ తెలుగులో రాసే రెజ్యూమ్ కాదు, ఓన్లీ ఇంగ్లీష్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. పీడిఎఫ్లో కానీ లేదా డాక్ఎక్స్లో కానీ మ్యాక్సిమం 5 ఈ రెండిట్లో అప్లోడ్ చేయాలన్నమాట. మినిమం 10 MB ఉంటే సరిపోతుంది అనమాట ఫైల్ సైజ్ అనేది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకుంటే 1 click అప్లై విత్ ఎక్స్పీరియో ప్రో అనేసి ఇవ్వడం జరిగింది. క్విక్ అప్లై పైన అంటే రెజ్యూమ్ లేదా రెజ్యూమ్ ద్వారా అయినా అప్లై చేసుకుంటే డైరెక్ట్గా అప్లై అయిపోతుంది. లేదనుకుంటే ఇక్కడ క్విక్ అప్లై అనే దానిపైన క్లిక్ చేస్తే మీకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ అయితే 1 click అప్లై టు జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది కదా. సో నో మోర్ ఆర్ రీరైటింగ్ ది సేమ్ థింగ్స్ ఆన్ ఎవ్రీ జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరైతే షోకేస్ ఎన్ఇయర్స్ ప్రొఫైల్ టు రిక్వెస్ట్ టైలర్ జాబ్స్ సజెషన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఫుల్ నేము, ఈమెయిల్, మొబైల్ నెంబరు, అలాగే మీ యొక్క పాస్వర్డ్ టైప్ చేసి సైన్ అప్ చేయండి. సో మీరు అకౌంట్ ఉంటే ఆల్రెడీ అకౌంట్ ఉంటే సైన్ ఇన్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా సైన్ ఇన్ అవ్వచ్చు. లేదనుకుంటే మీరు సైన్ అప్ చేయొచ్చు అనమాట. ఓకేనా. లేదు గూగుల్ ద్వారా మీరు సైన్ అప్ చేయాలనుకుంటే సైన్ అప్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి సింపుల్ వే ఏదైనా ఉందంటే అది ఓన్లీ రెజ్యూమ్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో మీరు డైరెక్ట్గా రెజ్యూమ్ని ఇక్కడ అప్లోడ్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.